ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మనము లింగానుశాసనం చూస్తున్నాము. అయితే ఈ లింగానుశాసనంలో పుల్లింగ ప్రకరణము జరుగుతుంది. సో అయితే ఇక్కడ మనము మోపధ అనేది చెప్పుకున్నాము. ఈ మోపధ అనే దానికి మకారము ఉపధాలో ఉండాలి. మకారము ఉపధాలో ఉండాలి. మరి ఉపధ అంటే ఏంటి అంటే ఏమన్నారు? చివరి అక్షరానికి ముందు ఉన్నటువంటిది ఉపధ. మరి అలాగా చూసుకుంటే ఇక్కడ ఏమన్నారు? ఈ అది మరి చివరి అక్షరానికి ముందు అంటున్నాం అంటే మకారము ఉపధాలో ఉండాలి. మరి చివరిగా ఏముండాలి అంటే ఏమన్నారు? అకారాంతమై ఉండాలి. ఉం? సో ఇప్పుడు ఆ, అకారాంతమై ఉండాలి. దానిని మోపధ అని చెప్పారు. ఇక్కడ సోమ సోమ అనే ఒక పదంని తీసుకుంటే ఇక్కడ సోమ ఇది ఉంది కదా. సోమాలో చివరి అక్షరం ఏముందండి? మకారం ఉంది. చివరి అక్షరం మకారం మా అకారం ఉందండి. మ్మ్. అచ్చు అచ్చు అకారం ఉంది. తర్వాత అచ్చు కాదు, అచ్చు అంటే చాలా అయిపోతాయి కదా. ఓం అకారం నమస్తే అండి. ఆ, తర్వాత దానికన్నా పూర్వం ఉన్న చివరి దానికి పూర్వం అన్నది ఉపధ అన్నాం. ఏముందండి అక్కడ? మ మకారం. సో ఇప్పుడు మకారము ఉపధాలో ఉంటే ఏమన్నాము? మోపధ. శబ్దాలన్నీ కూడా పుల్లింగం అవుతాయి. అవునా? అలా చూసుకున్నాం మనము. మకార ఉపధాలో ఉంటే దానిని ఏమన్నారు? పుల్లింగ శబ్దం అన్నారు. అర్థమైందండి? ఇది సామాన్య నియమం. అది ఏంటి? మకారము ఉపధాలో ఉంటే అది పుల్లింగము అనేది సామాన్య నియమము. అయితే ఈ నియమానికి ఇంకొకటి అపవాదంగా వచ్చింది ఒక సూత్రం. ఏమది? రుక్మా. ఏమన్నారు అక్కడ? రుక్మా సిద్ధ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ రుక్మా, రుక్మాలో ఏముందండి చివరిగా? చివరిగా ఆ ఆ ఉంది. తర్వాత ఉపదాన మకారం. మకారం ఉంది. సో ఇప్పుడు పైన ఈ మోపధ ప్రకారం ఇది ఏం కావాలి? పుల్లింగం కావాలి. అవునా? ఉమ్. కావాలి. కానీ అపవాద సూత్రాలు కొన్ని ఉంటాయి. సో అలాంటిదే ఇది ఒక అపవాద సూత్రం. అర్థమైందా? రుక్మ సిద్ధ్మ యుద్ధ్మ ఇద్ధ్మ తర్వాత ఆ, ఏమన్నారు ఇంకోటి ఏంటిది? గుల్మ తర్వాత అధ్యాత్మ కుంకుమ ఇవన్నీ కూడా ఏమంటున్నారు? నపుంసకే, నపుంసకంలో ఉంటాయి అని చెప్తున్నారు. ఈ సిద్ధు ఈ ఏడు శబ్దాలు ఈ ఏడు శబ్దాలు మాత్రము నపుంసకములో ఉంటాయి, పుల్లింగములో ఉండవు అని చెప్తున్నారు. దీనినే ఏమంటాము? అపవాద సూత్రం. ఓకేనా? అపవాద సూత్రం అంటాం. అంటే ఇది మోపధ అనేది సామాన్య సూత్రము. ఇది నపుంసకే అని ఏదైతే చెప్పారో ఈ సూత్రము, ఇది అపవాద సూత్రము. అర్థమైందండి? అంటే సామాన్య సూత్రానికి కొంచెము భిన్నంగా ఉండేది అని చెప్తున్నారు. అర్థమైందా? ఆ, అర్థమైంది. తర్వాత ఇంతవరకు మనం చూసాము. ఇప్పుడు మరి ఇంకా ఏంటి? దాంట్లో నపుంసకలింగము తర్వాత పుల్లింగము అని చెప్తున్నారు ఇక్కడ. అవునా? మనకి ఒకటి అపవాద సూత్రం వస్తుంది, ఇంకో దాంట్లో ఇంకొకటి అడిషన్ వస్తుంది కదా. అడిషన్ ఏంటిది? నపుంసకలింగం కదా. అక్కడ పైన సూత్రంలో జస్ట్ నపుంసకలింగమే, అది అపవాదం. అర్థమైందా? పుల్లింగం అని చెప్పిన దానికి ఇది ఆపోజిట్గా ఉంది. అవునా? అంటే అది లేదు. పుల్లింగం అని చెప్పుకున్నాము మకార ఉపధాలో ఉంటే, కానీ ఇది అలాంటిది కాదు అన్నారు. అందుకని ఈ సూత్రము రచించబడింది. అవునా? అర్థమైందా అండి? ఉం? తర్వాత
ఇక్కడ ఏం చెప్తున్నారు? నపుంసకేచ. చ అనేది వచ్చింది అంటే ఏమర్థమైంది మనకి ఇక్కడ? అది కూడా పుంలింగంలో కూడా ఉంది అని. కాదు కాదు. నపుంసకలింగంలో ఆ, కూడా ఉంది. అది ఆ, నపుంసకేచ అంటే ఆ, నపుంసకలింగములో కూడా ఉన్నది అంటే ఇది ఉంది. మనం పుంలింగం చెప్పుకుంటున్నాం కాబట్టి. ఇది పుల్లింగ ప్రకరణం కదా, అందుకని. ఉమ్, అర్థమైందా? ఇది పుంలింగ ఉమ్, ప్రకరణం కాబట్టి ఈ ప్రకరణం ఎనీవే ఉంటది కదా. ఇక్కడ ఉమ్, చ అంటే నపుంసకలింగములో కూడా అని అర్థం. ఉమ్. ఓకేనా? అదండి. సో ఇది అపవాద సూత్రము కాకుండా ఇది అడిషన్. అవునా? అర్థమవుతుందా అండి? ఉమ్? ఆమన్య, ఆమన్య. సో దానికి ఏం చెప్పారు? సంగ్రామ, సంగ్రామ, దాడిమ, కుసుమ, ఆశ్రమ, క్షేమ, క్షౌమ, హోమ, ఉద్దామ. ఓకే. నపుంసకేచ ఇవన్నీ కూడా నపుంసకలింగములో కూడా ఉంటాయి. కూడా అన్నారు అంటే ఇంకా దేంట్లో ఉంటాయి మరి? పుంలింగంలో ఉంది. పుల్లింగంలో. ఎందుకని పుల్లింగం అయింది అది? దీని సూత్రం ప్రకారం పుంలింగం. ఇది కాదు పుంలింగ కాదు. ప్రకరణం ఏ కాబట్టి. విధంగా అమ్మ? ఏ విధంగా మీకు తెలుసు? పు- సంగ్రామ. మ- ఉమ్, ఉపదా మకారంగా ఉన్నప్పుడు మకారం. ఆ, అది లింగం అని ఆ రూల్ చెప్పింది. ప్రకారం. మకారం ఉపద. ఏ రూల్ ప్రకారం అది? మోపద మకారము ఉపధాలో, మోపధ ఏమంటాము? ఉమ్, మకారము ఉపధాలో ఉన్నటువంటి శబ్దాలు మోపధ ఏమంటారండి? మోపద. మోపద మోపధ. మకారము ఉపధాలో ఉంటే వాటికి ఏమని పేరు వచ్చింది? పుల్లింగం. పుల్లింగం. అవునా? సో మరి చివరిగా ఏముండాలంటే అకారాంతం. చివరిగా ఏముండాలండి? అకారం. అకారం. అకారాంతం. సో ఆ సూత్రం ఇక్కడ మళ్ళీ వర్తించిందనమాట. ఓకే. సో అయితే ఇక్కడ చూడండి, మరి అవి ఎలా తయారయ్యాయి అంటే ఒక రెండు ఇచ్చారు ఇక్కడ. సంగ్రామ. ఈ సంగ్రామ అనే దానికి అచ్చు ప్రత్యయం వచ్చిందండి. అచ్చు ప్రత్యయం వచ్చేసి అది పదము కాదు కాబట్టి ఇంకా ఇది కంప్లీట్గా పదం కాలేదు కదా. సో కాబట్టి ఏమన్నారు? ఒక ప్రత్యయాన్ని తీసుకొస్తున్నాం మనం, అచ్ ప్రత్యయాన్ని. అవునా? అప్పుడు ఏమైంది అది? అచ్ ప్రత్యయం వచ్చేసి ప్రాతిపదికం తయారవుతుందన్నమాట. ఈ సంగ్రామ అనే దానికి అచ్ ప్రత్యయం కలిపితే అదొక ప్రాతిపదికం తయారవుతుంది. మళ్ళీ తర్వాత సు ఔజస్సులు తీసుకొస్తాం. ప్రాతిపదికం వస్తే సు ఔజస్సులు, ధాతువు అయితే తిప్పు తింగ్ తిప్పు తింగ్ తింగ్. ప్రత్యయాలు. సుప్పు ప్రత్యయాలు, తింగ్ ప్రత్యయాలు. అయితే ఇప్పుడు ఇది సంగ్రామ అచ్. ఇక్కడ మనం ప్రాతిపదికం తయారు చేసుకుంటున్నాం. అందుకని ఏమైంది? లింగం అంటున్నాం కదా, లింగం కావాలి అంటే ప్రాతిపదికం కావాలండి. ఓకేనా? అవునా? ఇది లింగానుశాసనం కదా. అవునా? సో లింగానుశాసనం కాబట్టి సో ఇక్కడ లింగం కావాలి కాబట్టి, లింగం కావాలి అంటే మనకి పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా కావాలి అంటే ఏం ప్రత్యయాలు కావాలండి? సుప్రత్యయాలు. అవునా? సుప్రత్యయాలు. సో దాని అయితే ఇప్పుడు సంగ్రామ అచ్ ఉంటే అక్కడ ఏమైంది? రెండింటిని కలిపితే సంగ్రామ. ఈ చకారమిత్త సంజ్ఞ కదా. సో ఇప్పుడు సంగ్రామ. సంగ్రామ అయిన తర్వాత మనం ఏమన్నాం? అది పుల్లింగంలోనూ ఉంది, తర్వాత నపుంసకలింగం, పుల్లింగము నపుంసకలింగములో కూడా ఉన్నది అన్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? ఇదం సంగ్రామం, తర్వాత అయం సంగ్రామః. ఉత్తమం. అలాగే ఇది చెప్పండి, దల్. దల్ అనేది ఇక్కడ డలయోర్ భేద, డలయోర్ అభేద. డలయోర్ అభేద అంటే ఏంటండి? దానికి భేదము లేదు అంటే డకారం అనేది లకారంగా మారుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? సో అప్పుడు ఏమైంది? అది దల్, ఘై, తర్వాత ఇమం ప్రత్యయం. ఈ రెండు కూడా ప్రత్యయాలు. ఓకే. సో అయితే అప్పుడు ఏమైంది? అది దల్, ఘై, ఇమం. ఈ మూడు అంటే ఈ రెండు ప్రత్యయాలు. ఈ దల్ అనేది ఒక ధాతువు. ఓకే. సమ్ అనేది ఒక అదే ఉపసర్గ. ఇది గ్రమ్. గ్రమ్ అనేది ఒక ధాతువు. అర్థమవుతుందా అండి? సమ్ అనేది ఉపసర్గ. ఈ ఉపసర్గని
ప్రాదులు అంటాం కదా, అది ప్రాదులు కదా. సో ప్రాదుల్లో నుంచి వచ్చినటువంటిది కదా, ఉపసర్గ అంటున్నాం. ధాతువుతో కలిసినప్పుడు దానికి పేరు మారింది కదా. సో ఇప్పుడు చూడండి, ధాతు పక్కన ప్రత్యయం ఉంటే ఏమన్నాము? ధాతువుని ఏమన్నాము? ధాతువు అన్నామా లేకపోతే ఇంకేమైనా పేరు పెట్టామా? ఇక్కడ జస్ట్ ధాతువు ఉందండి. ఈ పఠ అనేది ఉంది. ఈ పఠకి ఏమైంది? అది పఠ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇది ఇలాగే ఉంది. దాన్ని ఏమన్నాం? ధాతువు అన్నాం. దీని పక్కన ఒకటి వచ్చింది ప్రత్యయం, అప్పుడు దాన్ని ఏమన్నామండి? దీన్ని ఏమన్నాం? పదం ఆ? అంగము అంగము అంగం అన్నాము కదా. సో అట్లాగే అంగం అని ఎప్పుడైతే అన్నామో అట్లాగే ఇక్కడ సమ్ అనేది వచ్చింది ఇక్కడ. అవునా? గ్రామ అనేది గ్రమ్ అనేది ధాతువు. ఓకే. గ్రమ్ అనే ధాతువుకి ఏం చేస్తున్నాము? సమ్ అనే దాన్ని కలుపుతున్నాం. సమ్ అనేది జనరల్ గా సమ్ ఏంటిది? ఒక ఉపసర్గ దాన్ని ఏమంటాం? ప్రాది అంటాం కదా. సో ప్రాది ప్రాదుల్లో ఉన్నటువంటిది అది ప్రాదిగణంలో ప్రాది. ఉన్నటువంటి ఒక పదం. దాన్ని ఏమనాలి? పదం అనాలి. ఒక పదం అది. ఓకే. ఉపసర్గలన్నీ కూడా పదాలు అంటే ప్రాదులుగా ఉన్నప్పుడు అదేంటిది? అది ఒక పదం అది. ఓకే. ఆ పదం అనేది ఏమైంది? ఒక ధాతువుకి కలిసింది. అప్పుడు దాన్ని ఏమన్నాము? ఉపసర్గ. ఉపసర్గ. అర్థమైందా అండి? ఆమని సో అయితే ఇప్పుడు అక్కడ మనకి ఉపసర్గ కలవడం చేత అలా అయింది. ఇక్కడ దల్ అనే ధాతువుకి ఘై ప్రత్యయాన్ని తీసుకొస్తున్నాము. ఇమం అనేది ఒక ప్రత్యయము. ఓకే. సో అవి రెండు ప్రత్యయాల చేత ఏమైతుంది? అది దల్ అనేది లకారము. ఈ దల్ అనే ధాతువు, ఈ ధాతువులో ఉన్నటువంటి లకారానికి ఆదేశం ఏమొచ్చింది? డకారం వచ్చింది. ఓకే. సో అప్పుడు ఏమైంది? అది ఘైలో యకారం ఎత్, తర్వాత ఘకారం ఎత్, మిగిలింది ఏంటి? అకారం. అంటే దడ. ఇప్పుడు ఎప్పుడైతే యకారం ఎత్తయిందో, నిత్తు పరంగా ఉంటే ఏం చేస్తామండి? నిత్తులు పరంగా ఉంటే వృద్ధి, అంగములో వృద్ధి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నిత్తు ఉంటే వృద్ధి. ఓకే. సార్వధాతుకం అర్ధధాతుకం ఉంటే గుణం. అంతే. ఈ గుణానికి వృద్ధికి అవి జస్ట్ అవి గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా నిత్తుల పరంగా ఉన్నాయంటే వేరే వేరే సూత్రాలతో వస్తుంటాయి అన్నమాట అవి. ఓకే. ఎక్కడ ఏ ప్లేస్కి నువ్వు వృద్ధి చేస్తున్నావు? ఉపధాలో చేస్తేనేమో అకారానికి లేదా ఇక్కు వర్ణాలకి గుణము అలా చెప్పుకున్నాము. అవునా? అకారం ఉంటే వృద్ధి చేస్తాము ఎప్పుడు? నిత్తులుంటే. ఓకే. అకారానికి వృద్ధి జరుగుతుంది ఉపధాలో. ఓకే. తర్వాత ఇక్కు వర్ణాలకి గుణం జరుగుతుంది. అప్పుడు ఎవరుంటారు ఇక్కడ? సారధాతులుగా ఇక్కడ వృద్ధి జరుగుతుంది, ఉపధాలో వృద్ధి జరుగుతుంది. ఎవరుంటారు? నిత్యులు. తర్వాత ఇక్కు వర్ణం చివరిగా ఉంటే వృద్ధి జరుగుతుంది. ఎవరుంటారు? చెప్పు. నిత్య వృద్ధి అంటేనే అది, అంతే. ఇంకేం లేదు ఇక ఆలోచించేది. ఓకే. ఇక్కు వర్ణాలు ధాతువుకి చివరిగా, ధాతువుకే గాని ఇంకా దేనికైనా చివరిగా ఉన్నాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది? గుణం వస్తుంది. గుణము రావచ్చు, వృద్ధి రావచ్చు. వృద్ధి జరిగింది అంటే ఎత్తు, గుణము జరిగింది అంటే సార్వధాతుక అర్ధధాతుక. ఓకే. అర్థమైందా? సో ఇప్పుడు దల్ ఘై, అప్పుడు ఏమైంది? దాల్ అయింది. దాల్ అయిన తర్వాత ఇక్కడ ఏమన్నాము? లకారానికి డకారాదేశం. అవునా? దాడ్. అవునా? దాడ్. తర్వాత ఇమం. ఇమంలో ఇమా వరకు వచ్చింది. అవునా? మకారానికి ఏంటి? లోపం, హలంత్యం ద్వారా. సో దాడిమ వచ్చిన తర్వాత సుప్రత్యయం తెచ్చుకుంటాం. ఈ సుప్రత్యయం తెచ్చుకుంటే పుల్లింగం అయితే దాడిమహ, నపుంసకలింగం అయితే దాడిమం, అలా వస్తుంది. అర్థమైందండి? సో ఇక్కడ ఏమన్నారు? ఇది నపుంసకేచ సంగ్రామ, దాడిమ, కుసుమ, ఆశ్రమ, క్షేమ, క్షౌమ, హోమ, ఉద్దామ. ఓకేనా? అదేంటిది? అది ఉద్దామ. అక్కడ ఏం సంధి జరిగిందండి? ఉత్ ప్లస్ దామ, ఉద్దామ. అది కాదు అమ్మా, ఇక్కడ అదేంటి? హోమోద్దామ అని అంది కదా, హోమోద్దామ. అక్కడ ఏం సంధి జరిగింది? ఇక్కడ హోమోద్దామ గుణసంధి. హోమోద్దామ.
గుణసంధి జరిగింది. హోమ ఉద్దామ, అవునా? ఈ ఓ వచ్చింది అంటే ఏంటిది? గుణసంధి. గుణం. మరి గుణం అంటే ఏంటన్నారు? ఓ అన్నాం మనం. ఏమన్నారు? ఆ. ఆ తర్వాత ఏ ఏ ఓ. సో ఇప్పుడు సూత్రం చెప్పండి. రాని ఎలా చెప్తారు? అత్ అత్. అత్ తర్వాత ఇది ఏం ప్రత్యాహారం అంటారు? ఏచ్ మ్మ్. ఏ ఓ ఏంగ్ తర్వాత ఏంగ్ ఏమొస్తుంది? ఏంగ్. ఏంగ్ ప్రత్యాహారం. ఉత్తమం. ఏంగ్ ప్రత్యాహారం. సో ఇప్పుడు ఈ తకారం ఏమైతుంది? ప్రకారం ఒకటి ఉంటే ఏమైతుంది? ఒకటి ఉంటే మూడు. 3 అంటే ఏమైంది? అద్. ఓకే. సో ఇప్పుడు అద్. ఇది పంచమి అంటే అదహ, అవునా? అదహ. అదహ అని ఎలా రాస్తారు? అదే. చెప్పండిగా. అదేం గుణ. యాక్చువల్గా అద్ ఏంగ్ చెప్పండి. అది రెండు కలిపేయండి. అదేంగ్. 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 అదేంగ్ అదేంగ్. ఏమన్నాము? గుణము అన్నాము. గుణము. గుణః. గుణః. అర్థమైనా? అదే సూత్రం. అదేం గుణః. అదేం గుణం. ఇప్పుడు మర్చిపోతారా? ఇంకా బరివరిగా అది కదా, అదనమాట. ఓకే. సో అలాగా వాటిని గుణం అన్నాం. తర్వాత ఇప్పుడు ఉద్దామలో ఏమైంది? అది ఉద్దామ 2 పదాలేనా అవి? అది ఒకటేనా లేకపోతే 2 కలిసి ఉన్నాయా ఉద్దామలో? ఉత్ ప్లస్ దామ. అంతే. ఉత్ ప్లస్ ఏమున్నది? అక్కడ జస్తు సంధి వచ్చేసింది అంతే. కదా. ఉత్ ప్లస్ దామ అంతే. ఉద్దామ జస్తు సంధి వచ్చింది. అవునమ్మా, ఉత్తమం. సో అలాగా మనము కొన్ని చూసుకుంటూ ఉంటే మనకి మంచిగా అర్థమైపోతుంది. తెలిసిన వాటిని గుర్తు చేసుకోవడం అంతే, ఇంకేం లేదు అక్కడ. ఆమని. తర్వాత ఏమన్నారండి? యోపధః. ఏమన్నారు? యోపధః అంటే ఏంటి? యకారము ఉపధాలో. యకారము ఎక్కడ ఉండాలంట? మాన్య వీటన్నిటికీ మీనింగ్లు చెప్తాను. ఇంకొకటి చూసుకొని చెప్పేద్దాం. సరే సరే సరే. యకారము ఉపధాలో ఉంటే ఏమన్నారండి? యోపధ. అవునా? సో యోపధ. మరి యకారము ఉపధాలో ఉండాలి అంటే చివరిగా ఏముండాలంట? అకారం. ఏముండాలండి? అదంతః. అదంతం. అకారం. అకారము అంతంగా ఉంటే దాన్ని ఏమంటాము? అదంతం లేదా అకారాంతం. ఏమని చెప్పొచ్చు? 2 రకాలు చెప్పొచ్చు. అకారాంతం అనొచ్చు, ఓకే, లేదా అదంతం. అత్ అంతం. అర్థమవుతుందా అండి? ఆమని. అద్దంతః అదంతః. ఉత్తమం. సో అలాగా అయితే వాటిని ఏమన్నారు? పుల్లింగం. యకార ఉపధాలో ఉంటే పుల్లింగం అన్నారు. దానికి ఉదాహరణకి ఏమిచ్చారు? ఈ ఇయ్ అచ్ 2 కలిపితే ఏమైంది? అది హయా. సారీ, హయా. ఓకే, హయా. ఈ హయా అనేది ఉదాహరణ. సో ఈ హయాలో ఏముందండి చివరిగా? చివరిగా అకారం ఉందండి. హ్రస్వకారం ఉంది. తర్వాత అమ్మ ఇక్కడ చివరిగా యకారం ఉంటే మనకి యోపధ ఎలా అవుతుంది? పుల్లింగం ఎలా అవుతుంది? కాదు కాదు. సో ఇంకా దాని తర్వాత ఏముందండి మధ్యలో? అది ఉపధాలో ఏముంది? యకారం. యకారం ఉంది. ఉపధ అంది ఏంటంటారు? చివరి అచ్చుకు ముందరున్న అచ్చు కాదు, ఇక్కడ చివరి అచ్చు అని కాదు. చివరి చివరి లెటర్ కి, అక్షరానికి. అక్షరము చివరి వేరు, అచ్చు వేరు కదా. ఇప్పుడు కు ఉందనుకోండి అమ్మా. సో ఇప్పుడు దీన్ని ఉపధ అనరా? ఇప్పుడు ఇక్కడ అచ్చు లేదు కదా, ఉపధ అనరా? అది ప్లేస్ ని అంటారా అనరా అమ్మా? ఇక్కడ కా ఉందమ్మా, కకారం ఉంది, ఇట్లా ఉంది. సో ఇప్పుడు యకారం అనేది ఉపధాస్థానమేనా కాదా? చెప్పండి ఉమాసుందరి. హ్రస్వంగా ఉంటే ఉపధాస్థానం, దీర్ఘం ఉంటే ఉపధాస్థానం అవ్వదు. అట్లా కాదు, హ్రస్వము దీర్ఘం కాదు. ఇక్కడ చివరిగా అచ్చు ఉంటే అన్నారు మీరు. సో ఇప్పుడు అచ్చు లేదు ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ స్థానం ఇది ఉపధ కాదా? స్థానం గురించి మాట్లాడుతున్నా, లెటర్ కాదు. జస్ట్ స్థానం గురించి ఆలోచించండి. అది ఉపధానే. ఉపధానే. మరి ఇక్కడ అచ్చు లేదు కదమ్మా. అందుకే ఏమనాలి?
అక్షరం, చివరి అక్షరానికి పూర్వమున్నది ఉపధ. ఓకేనా? చివరి అక్షరానికి ముందర ఉన్నది. చివరి అచ్చు హల్లు అని కాదు, ఏంటి అక్షరం ఏదో ఒకటి చివరి ఉండాలి. అక్షరం. ఏదో ఒకటి ఉంటే దానికి చివరి దానికి పూర్వము. అర్థమైందా? ఆ, ఉపధ. చివరి ఏదన్నా ఉండని, మనకు అనవసరం. ఆ చివరి దానికి పూర్వం ఉన్నది ఉపధ, అంతే. ఉమ్, అందులో అంతే. ఉపధాలో ఎవరున్నారు అనేది కూడా మనకు అనవసరం. ఉపధ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? చివరి దానికి పూర్వం ఉన్నది ఉపధ, అంతే. అక్కడ ఏమున్నాయి, చివరిగా ఏముంది, ఉపధాలో ఏముంది అంటే అప్పుడు చెప్పాలి మనం. అవునా? ఉమ్, ఉమ్. సో అది వేరు. సో ఇక్కడ యకారము ఉపధాలో ఉంటే ఏమన్నారు? పుల్లింగం. పుంలింగం. ఓకే. అకారము ఉపధాలో ఉంటే వృద్ధి చేసుకో. ఎప్పుడు వృద్ధి చేయాలి? ఎవరి పరంగా ఉంటే వృద్ధి చేస్తాము? ఉం? చెప్పండి. వృద్ధి చేసి ఆ, నిత్ వృద్ధి ఇత్ నిత్ ఎత్ మొత్తం. నిత్య ఎత్తు సో పరంగా అదండి. ఉన్నప్పుడు. ఓకే. తర్వాత ఏమన్నారండి? ఇక్కడ హయహ అంటే హయ్య్. హయ్య్ అనే దానికి అచ్ ప్రత్యయం వచ్చింది, అప్పుడు హయ వచ్చింది. తర్వాత గవయ. గవయ ఇచ్చారు. గవయ అనే దానికి శబ్దం ఏంటండి? గో శబ్దం. ఓకే. గో శబ్దం. గో శబ్దానికి ఐ ప్రత్యయం. గో శబ్దానికి ఐ ప్రత్యయము, తర్వాత అచ్ ప్రత్యయం. ఓకే. ఐ ప్రత్యయము, అచ్ ప్రత్యయం వచ్చింది. సో అప్పుడు ఏమైంది? అది యకారానికి ఇత్ సంజ. అవునా? ఉమ్, ఉమ్. తర్వాత ఏచు ఏమైనది? పరంగా గో. అచ్చుంది. ఏచ్ వర్ణం తర్వాత అచ్చు ఉంది. సో అప్పుడు ఎవరు వస్తారు? ఏచో. ఏచో చో యవాయ. సో అప్పుడు ఏమైంది? అది గవ ఓకి గవ. ఆదేశం అవ్ కదా. సో అవ్ తర్వాత ఆ ఏమైంది? అది గవ. గవ. గవ తర్వాత ఆ ఉంది. గవ తర్వాత ఆ ఉంది. ఉమ్. సో అప్పుడు ఏమైంది? అది గవా. అయ్యకి ఆదేశము ఒకటి ఉంది. ఐకి ఆదేశం ఏంటి? ఈ. ఆయనే ఈని ఇయహ పడకచ్చగాం అనుందా? సో ఆ అయ్య, ఈ అయ్యకి ఆదేశం ఏమిచ్చారు? ఐకి ఆదేశమా? ఉమ్, ఐకి ఆదేశం ఉందా? ఆ, ఓకే. ఆయ యాక్చువల్గా ఆయ ఉండాలి, లేదంటే ఆ, కానీ ఇప్పుడు ఐలో మాన్య ఏకు అయ్యి ఈ ఉండాలి మనకి అక్కడ. ఈ ఐకు ఉంటే ఆయి కదా. ఉమ్, అవునమ్మా. ఉమ్. ఆహా అది ఏకు. కాదు. ఉమ్. అది కాదు. ఇది వేరే ప్రత్యయం. అది పక్కన ఉన్న ప్రత్యయం గురించి మాట్లాడుతున్నాను. సో మీరు అలాగే చెప్పింది కరెక్టే. ఇంతవరకు వచ్చింది. అప్పుడు అది ఏమైంది? అది ఈ అనేది ఆదేశం అనమాట. ఇక్కడ ఐకి ఆదేశం ఏంటి? ఈ. అప్పుడు గవి అయింది. అవునా? సో గవి తర్వాత ఆ. ఓకే. గవి తర్వాత గవే ఆ గవే ఉంది. గవే. గవే. గవే తర్వాత ఆ ఉంది. కలపండి. ఏం చేస్తారు? గవే ఏచ్ తర్వాత అచ్చు. గవయ అలా వచ్చింది గవయ. అనమాట. గవయ. అర్థమైందా అండి? అంటే పూర్వరూప అక్కడ సంధి. ఐకి ఆదేశము ఈ. ఉమ్. ఓకే. అట్లాగే సమయ. సమయ ఎలా వచ్చింది? సమ్ ఈ అచ్. ఉమ్. ఓకే. ఇది డైరెక్ట్ ఇచ్చేసారు అచ్ అనేది, ఈ అనేది. అంటే ఐకు ఆదేశంగా ఈ ఇచ్చేసారు. సో అప్పుడు ఏమైంది? అది సమీ. సమీ తర్వాత ఆ. సమే సమే ఆ తర్వాత సమయ సమే సమై ఆ. సమయ. సమయ. అర్థమైందా? ఉమ్. ఉమ్. సో అదండి. సో అలాగా ఈ సమయ అనేది వచ్చింది. సమయ, గవయ, హయ ఇవి యోపధ. ఓకేనా? ఉమ్. యకారము ఉపధాలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలకి పుల్లింగము అని పేరు. ఓకే. యకారము ఉపధాలో ఉంటే వాటిని పుల్లింగ శబ్దాలు అంటాము అని చెప్తుంది ఈ సూత్రం. తర్వాత ఇదేంటి? అపవాద సూత్రం ఇక్కడ వచ్చినటువంటి నపుంసకే. ఓకేనా? సో దీనికి అపవాదం. ఒక సూత్రం మనకి అర్థమైతే ఒక సూత్రం సామాన్య సూత్రం, ఇది అపవాద సూత్రం. ఓకే. సో కిసల ఏముంది అక్కడ? యకారం కిసలయ. కిసలయ. హృదయ, ఇంద్రియ, తర్వాత ఉత్తరీయ. ఉత్తరీయ.
సో ఇవి 4 ఉన్నాయి కాబట్టి ఏమన్నారు? ఆని. నీ ఆని బహువచనం వచ్చింది. అవునా? ఉత్తరీయాణి. ఆ. సో ఇప్పుడు ఏమైనది? కిసలయ హృదయ ఇంద్రియ ఉత్తరీయాణి నపుంసకే. ఇక్కడ యకారము ఉపధాలో ఉన్నా కూడా ఈ 4 శబ్దాలు మాత్రము నపుంసకలింగంలోనే ఉంటాయి అని చెప్తుంది ఇది సూత్రం. ఓకే. అత్ర ఇతరేతర ద్వంద్వ సమాసః. ఓకేనా? పూర్వసూత్రస్య అపవాదః. సూత్రాపవాదః. సూత్రం అంటున్నాం, సూత్రస్య ఇక్కడ ఏమైంది? సమస్త పదమైంది. అవునా? అక్కడ మొదటి పదానికి సుప్పు లోపించింది. అవునా? మొదటి పదానికి సుప్పు లోపించింది. సో దానికి ఏమంటాము? షష్ఠి తత్పురుష సమాసం. అంతే అమ్మా. ఓకే. సో సో ఇక్కడ ఏమొచ్చిందంట? కిస్ ఇక్కడ ఇదం, వీటిని ఎలా చెప్పాలండి? ఇదం కిసలయం. ఇదం కిసలయం, ఇదం హృదయం, ఇదం ఇంద్రియం, ఇదం ఉత్తరీయం. ఉత్తమం. సో అలా ఇదంతో చెప్పుకుంటాము. పైన దానికి ఏం చెప్తాము? హయః. చెప్పండి. అయం హయః. ఉపధ. అమ్మమ్మ ఒక్క నిమిషం, ఇది జస్ట్ ఉపధలో యకారం ఉంటే ఏమన్నాం? పుల్లింగం. సో చెప్పండి అలాగా. యోపధః. యోపధః ఏం చెప్తుందమ్మా? అదంతః యోపధః పుంసి షత్. అంతే. సో అప్పుడేంటది? అయం హయః. అయం హయః, అయం గవయః. గవయః, అయం అయం సమయః. సమయః. సమయం అని చెప్పము, సమయః అంటాం. అర్థమైందా? సమయం. సమయం ఎంతైతుంది అని చెప్పాలంటే సమయః కః. మన్ని మాకు ప్రవేశ బుక్ లో అదే అడిగాడు. సమయ అది పుంలింగ. అప్పుడు మాకు తెలియదు ఇంకా ఇంత. అదే. సో ఇప్పుడు దీన్ని నపుంసకలింగంలో అన్నాము. సో వీటికి అర్థాలు. కిమ్ అనేది ఉంది. కిమ్ అనేది శబ్దం. ఒక శబ్దానికి ఏమొచ్చింది? షల్. షల్ ప్రత్యయము, తర్వాత కా ప్రత్యయం. సో ఇప్పుడు షల్లులో మిగిలింది ఏంటి? అకారం. కిమక. ఏమొచ్చింది అక్కడ? కిమక. సో కయన్. ఈ కా అంటే ఏంటిది? కయన్ అనే ప్రత్యయము. సో అప్పుడు ఏమైంది? అది కిసలయం కదా, కిస్ అని ఉండాలి ఇక్కడ. కిస్. కిమ్ కాదు, కిస్ అని ఉండాలి. కిస్ షల్ క. కిమ్ కాదు, కిష్. కిస్ అని రాసుకోవాలా? అవునమ్మా. కిసలయం కావాలి కదా మనకి. కరెక్ట్, కిసలయం కదా. సో ఇప్పుడు కా అనే దానికి ఏంటిది? కయన్ అనేది ఆదేశం. ఓకే. కాకి ఏం ఆదేశము? కయన్. సో కయన్ లో ఏమైంది? నకార హలంత్యం. కిసా. ఇక్కడ కిసా. కిస్ తర్వాత షల్లులో ఆ, తర్వాత కాకి ఆదేశం ఏంటి? కయన్. అవునా? సో ఇప్పుడు కయ కలపండి. కిసలయ. అవునా? కకారం ఇత్తి సంజ, అయా మిగిలింది అక్కడ. ఓకే. ఇప్పుడు ఏంటి? కిస్, తర్వాత షల్. కిస్ షల్. ఈ కాకి ఆదేశం కయన్. ఓకే. సో ఇప్పుడు కిస్, ఈ షల్లులో మిగిలింది ఏంటి? ఆ. తర్వాత ఈ కయన్ లో నకారం ఎత్తి సంజ, కయ. ఓకే. సో అప్పుడు ఏమైంది? కిస లయ. కిసలయ. కిసలయ లకారం ఇత్సంజ అని చెప్పారు కదా. ఏంటండి? షల్లో లకారం ఇత్సంజ అన్నారు కదా. అవునండి. ఇప్పుడు కిస కయ అనే ఉంటుంది కదా. కిసక ఉంటుంది కదా. సో మరి లా ఎక్కడ పోయింది అది? అవునా? సో ఇక్కడ మనకి ఈ లా ఉంటేనే వస్తుంది. అవునా? అవును, అవును. సో అప్పుడు ఏం కావాలి? అలాగే కిమ్ లో సకారం ఎలా వచ్చిందని కూడా తెలియలేదు. కిన్నులోనా? కిమ్ కాదు, అది కిస్. కిస్ అది అది ప్రింటింగ్. కిసలయం కావాలి కదా మనకి. కిస్ అనేది ఉండాలి. కిసా. సో అదే షల్లులో షలా ఉండొచ్చు. ఇది షలా. ఓకే. షలా అయితేనే మనకి అక్కడ ఆకారానికి ఉపధలో అది ఉపధ కాదు, ఇదేంటిది? అనునాసిక అచ్చుకి లోపం జరుగుతుంది. అప్పుడు అల్లు మిగులుతుంది.
ఓకేనా? అల్లెములు అవును ఉమ్. సో కిస్సాలలో అదండి, అది వస్తేనే వస్తుంది. అది డైరెక్ట్ ఇవ్వలేదు, అంటే ప్రత్యయము మొత్తం కంప్లీట్గా ఇవ్వలేదు, జస్ట్ అది ఇక్కడ సగం ఇచ్చారు, సగం ఇత్తి సంజ చేశారు, సగం చేయలేదు, అలా ఉంది అది. ఉమ్. ఇప్పుడు అల్లు వచ్చినా కూడా ఆకారం మళ్ళీ లోపిస్తుంది కవిత అక్కడ ఇక్కడ కిసలయన్ అన్నప్పుడు కిసల్ అవుతుంది, కిసల్ అయ్యి కయన్ ఉంటుంది. ఆ ఉంది, కయన్ కాలో ఆ ఉంటుంది కదండి, ఆ, కాలో ఆ ఉంటుంది కదా, ఆయా మిగిలింది. అయా మిగిలింది. ఓకే అప్పుడు సరిపోయింది. ఉమ్. కిసలయ సరిపోయింది. ఉమ్. అదే లకారానికి అది షల అని ఉంటుంది. ఈ క్వసు అనేది ఇట్లా ఉంటాయి కదండి, మనకి ప్రత్యయాలు క్వసు ఇలా ఉంటాయి అన్నమాట. ఆ అవును ప్రత్యయాలలో కూడా ఇత్తి సంజలు ఉంటాయి. అవును ఉమ్. సో అలాగా షల అన్నమాట అది. ఓకే అండి. అదే అది ప్రయోగం ఉండట్లేదు కదా ఇప్పుడు, అదేంటి అనునాసిక అచ్చులు పెట్టట్లేదు కదా, ఆ ప్రయోగం లేక ఇబ్బందులు అవి. Yeah. సో ఇంకొక 7 నిమిషాలు ఉందండి, ఇది చెప్పేసుకొని ఆపేద్దాం ఇక్కడ. ఓకేనా? ఆ, సో వీటికి ముందు ఆ, ఈ గోమయ ఇక్కడ చూడండి, ఇది అపవాద సూత్రం ఏదైంది, ఇది నపుంసకే, అవునా? కిసలయ హృదయ ఇంద్రియ ఉత్తరీయ నపుంసకే, ఇది కావాల్సింది ఏంటిది, అది యకారము ఉపధాలో ఉంటే పుల్లింగం అని చెప్పుకున్నాము. ఇది అపవాద సూత్రము, నపుంసకలింగంలో ఉంటాయి 4 శబ్దాలు మాత్రమని చెప్తున్నారండి. తర్వాత ఇక్కడ నపుంసకేచ ఏమంటున్నారు ఇక్కడ, నపుంసకేచ నపుంసకేచ అంటే ఏంటి? నపుంసకలింగములో కూడా ఉంటాయి. ఆ, అంటే పుల్లింగంతో పాటు ఇవి ఉమ్. నపుంసకలింగంలో కూడా ఉంటాయి. ఉమ్, అవేమేమవి, గోమయ, కషాయ, మలయ, అన్వయ, తర్వాత అవ్యయ. అవ్యయ, 5 శబ్దాలు ఉమ్. నపుంసకేచ అంటే నపుంసకలింగములో కూడా ఉంటాయి. కూడా ఇక్కడ కూడా అన్నారంటే దేనికి కూడా, పుల్లింగంతో పాటు. ఓకే. ఆ, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, గోమయ, గో ఇవి చెప్పండి, ఎలా చెప్తారు? అయం గోమయ, తర్వాత అయం ఇదం గోమయం. గోమయం, ఇదం గోమయం. అలా చెప్పండి. ఉమ్. అయం కషాయః ఉమ్, ఇదం కషాయం. ఉమ్, అయం మలయః ఉమ్, ఇదం మలయం. ఉమ్, అయం అన్వయః ఉమ్, ఇదం అన్వయం. ఉమ్, అయం అవ్యయః ఉమ్, ఇదం అవ్యయం. ఉమ్. ఉత్తమం. సో దీంట్లో ఇక ప్రత్యయాలు ఏమొచ్చాయో చూద్దాం. గో తర్వాత మయట్. ఓకే, మయట్. గో మయట్ అనే ప్రత్యయం వచ్చింది. ఈ మయట్ అనేది దేనికి సంబంధించింది అది? ఇప్పుడు గో అనేది తద్దిత ఏంటిది ప్రత్యయం. తద్దిత ప్రత్యయం అది, అవునా? తద్దిత ప్రత్యయం. ఉత్తమం. సో గోమయ మిగిలింది, గోమయ మిగిలింది. సో ఇప్పుడు నపుంసకలింగం అయితే మకారం వస్తుంది, గోమయం అయ్యింది. అదే పుల్లింగం అయితే సుప్రత్యయం వచ్చి విసర్గ అయిపోయింది. ఓకేనా? సో కషాయ, ఈ కషాయాలో ఏమొచ్చింది, కషతి కంఠం. సో కష్ అనే ధాతువుకి ఆయా ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చిందండి? ఆయా. ఆయా ప్రత్యయం వచ్చింది. ఆయా ప్రత్యయం వచ్చింది అంటే ఇక్కడ ఏమైంది, అది ఏం మిగిలింది, కషాయ. అంతే, కషాయ. కలిపేయండి. సో కషాయ తర్వాత అక్కడ విసర్గ రావాలంటే పుల్లింగము, నపుంసకలింగం రావాలంటే అమ్మ ఆదేశం, సూకి అమ్మ ఆదేశం. ఓకేనా? అది తర్వాత అన్వయ, మలయ కూడా అంతే అండి. మలయం అనేది ఉంది కదా, సో మలయ ఎలా వచ్చింది, ఆయా ప్రత్యయం వచ్చింది. ఓకే, మల్ అనే ధాతువుకి ఆయా ప్రత్యయము ఆయా ప్రత్యయం మలయ. మలయ. సో ఆయా ప్రత్యయం రావాలి అక్కడ, అయా, అవునా? ఆయా తప్పు కదా మాన్య, అయానే ఉండాలి. అయా ఉండాలి, అయా ప్రత్యయం వస్తుంది, అప్పుడు మలయ అవుతుంది. మలాయ అవుతుంది, లేకపోతే అది కాదు. తర్వాత అయా అందుకోవాలి అంతే కదా. అంతే, అన్వయ ఉంది కదా, అను ఈ అచ్. సో అప్పుడు ఏమైంది, అది అన్వయ. ఇంతకు ముందు చూసుకున్నాం మనం, చూడండి ఇక్కడ అను ఉకారం ఉంది, సో అప్పుడు ఏమైంది, అది గుణమయ్యింది. గుణమయ్యి తర్వాత అచ్చు ఉంది, ఏజ్ తర్వాత అచ్చు ఉంది, అప్పుడు ఏమైంది, అది ఏజ్ తర్వాత అచ్చు ఉంటే ఏమవుతుంది, ఏచో యవ యావహ, ఉకారము ఓకారం అయింది, ఓ అయ్యి అవ్వయింది. అన్న అన్వయ. ఉకారానికి ఓ, ఓకి అవ్, అయ్యి అవ్ కదమ్మా, అనవ్. ఓకే, ఇక్కడ ఏమైంది, అది అవ్, ఇట్లా రాదు, ఇలా రాకుండా ఏమైంది, అది అను అనేది ఉంది. ఇక్కడ జస్ట్
ఈ ఉకారం ఉకారానికి వకారం వస్తుంది అంతే కదా మనం. అంతే అమ్మ. అన్వ్ అన్వ్ ఈ అన్వ్ అన్వ్ ఈ ప్లస్ అంతే. అన్వి తర్వాత దానికి గుణం చేయండి. అన్వే. అన్వే అన్వే. తర్వాత ఏ తర్వాత ఆ ఉంది. ఏచో యవాయవహ అయ అయ్యా వస్తుంది ఇక్కడ. అన్వయ. ఓకేనా? అదే అలా అన్వు వచ్చింది. ప్లస్ అలా వచ్చిందండి అన్వయ ఏ అనేది. తీసేసుకుంటే పోతుంది. అంతే. సో ఇప్పుడు విసర్గ రావాలంటే సుప్రత్యయము పుల్లింగంలో. తర్వాత అమ్ రావాలంటే ఏంటది? అమ్ రావాలంటే ఏం చేయాలి? నపుంసకలింగానికి అమ్మ ఆదేశం. నపుంసకలింగం. సుకి అమ్మ ఆదేశం. ఓకే. సో ఇప్పుడు మనకి దీంట్లో చెప్పుకున్నాం కదా సంగ్రామ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అవునా? సంగ్రామ, కుసుమ, ఆశ్రమ, క్షేమ, క్షోమ ఇవి చెప్పుకున్నాం కదండి. సో దానికి అర్థాలు చూడండి. సంగ్రామః అంటే యుద్ధం. సంగ్రామం. సంగ్రామము అంటాం కదా, రాసేసుకోండి. సంగ్రామం అంటే యుద్ధం. సంగ్రామః ఇది పుల్లింగమే కదమ్మా. యుద్ధం. ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఇది నపుంసకేచ రెండు. అవునా? పుల్లింగము తర్వాత నపుంసకలింగం. సంగ్రామం సంగ్రామః రెండు రాసుకోండి అక్కడ. దాడిమం దాడిమః. తర్వాత కుసుమం కుసుమః. దాడిమం అంటే తెలుసు కదా, దానిమ్మ పండు. దానిమ్మ పండు. కుసుమం అంటే పువ్వు. పువ్వు. ఆశ్రమ ఆశ్రమము అంతే కదా మమ్మ. తర్వాత అంతే అమ్మ. క్షేమ అంటే క్షేమముగా ఉంటుంది. తర్వాత క్షౌమ అంటే ఇది లెనిన్ క్లాత్ అమ్మ. లెనిన్ క్లాత్. క్షౌమ అంటే క్షౌమ లెనిన్ క్లాత్. దుడుకూలం అనే కూడా అంటారు దాన్ని. సంస్కృతమే దుడుకూలం. ఓకేనా? అది కూడా రాసుకోండి. రెండు పదాలు వస్తాయి మనకు. దుడుకూలం అంటే ఏంటో అది ఇంగ్లీష్ లో అది రాసేసుకోండి. ఇక్కడ దుఃఖూలం అని అన్నారు కవిత. అవునండి. దుడుకూలం. ఏమన్నారు? దుకూలం కదా. దుకూలం అదే కదా. దుకూలం. అవునవును. ఇంకా డబ్బు పెట్టేసి ఇంకోటి ఎక్స్ట్రా పెట్టి అదే ఆగమం చేసేసినాడు ఇంకొకటి. దుకూలం అనే పదం విన్నాం అన్నమాట. అదే దుకూలం. దుకూలం అంతే. తర్వాత హోమః అంటే దుకూలం అంటే నారవస్త్రములు అని చదివాము. అంతే అమ్మ. అదే నారవస్త్రములు. ఉత్తమం. సో హోమః అంటే ఏంటిది? యజ్ఞం చేయడం. యజ్ఞం చేయడం. ఉద్దామః అంటే ఏంటిది? బంధనరహితః స్వతంత్రః. ఉద్దామ అంటే వంధన ఏంటిది? బంధనరహితః. అంటే అది బంధనరహితః స్వతంత్రః. ఉద్దామః అంటే ఏంటిదండి? స్వతంత్రుడు, బంధనరహితం. ఉద్ధరేతాత్మానం ఉద్ధరేదాత్మనాత్మానం. ఉద్ధరేత్. అక్కడ ఉద్ధరేత్ అన్నామా ఉద్ధరేత్ అన్నామా? ఉద్ధరేత్ అనలేదు కదా, ఉద్ధరేత్. అదే అవునండి. అవును. స్వతంత్రం అన్నమాట. స్వతంత్రత, బంధహీనం. ఓకే. యోపదః రాసుకోండి. ఇంకొక నిమిషమే ఉంది మనకు. కిసలయం అంటే పల్లవః. కిసలయం అంటే పల్లవః. ఇంతకు ముందు కూడా వచ్చింది ఇది కిసలయం అనేది. చివుర్లు కదా. అవునమ్మా. ఆకు చివుర్లు. అవును. తర్వాత హృదయం చిత్తం, ఇంద్రియము, భోగ సాధనం. భోగ సాధనం అని రాసుకోండి. ఇది ఇంద్రియానికి ఇంకో విధంగా మనం ఏం చెప్పొచ్చు? భోగ సాధనం.